లగచర్ల ఘటనలో మరో 8 మంది అరెస్ట్. మరి లగచర్ల దాడి ఘటనలో ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో పాటు సహా 17 మంది అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. తాజాగా మరో 8 మందిని అదుపులోకి తీసుకొని మరి వాళ్ళను ఈ రోజు సాయంత్రం వరకు కూడా వాళ్ళ పైన కూడా రిమాండ్ జరిగే అవకాశం కూడా ఉందని కూడా చెప్తున్నారు. సో వాస్తవానికి మిత్రులారా, లగచర్ల గ్రామంలోని మరి కలెక్టర్ పైన కానీ మరి అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ ప్రభుత్వ ఉద్యోగస్తుల పైన మరి దాడి జరిగిన విషయం అయితే తెలంగాణ ప్రజలందరూ కూడా చూసిండ్రు. మరి ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా లోకల్ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారు కూడా అరెస్ట్ కాగా మరి అతనితో పాటు 17 మంది కూడా జైలుకి వెళ్లారట. మరొక 8 మందిని మరి విచారిస్తుంటే మరి 17 ఇంకా 8 మంది పైన కూడా మరి వాళ్ళను రిమాండ్ చేసి మరి పోలీస్ స్టేషన్ కు జైలుకు పంపే అవకాశం గినంగా ఉన్నాయని కూడా మనకి ఈ రోజు మన దేశవాన్ని వార్తలో అయితే మనకు వచ్చింది. సో మిత్రులారా, లగచెర్ల గ్రామంలో అమాయకమైన ప్రజలను రెచ్చగొట్టి అమాయకమైన మరి ఆదివాసి బిడ్డలను, ఎస్టీ బిడ్డలను, ఎస్సీ ఎస్టీ బీసీ బహుజన వర్గాల పైన దాడికి వాళ్ళని పంపించి ఇప్పుడు ఎంత కష్టాలు పడతాయి తెలుసా. అక్కడ చాలా గోసలు చూస్తూనే ఉన్నాం మనం. ప్రభుత్వం కూడా అమాయకమైన ప్రజల గురించి ఆలోచించాలి. ఎందుకంటే తప్పు చేసిన వాడికి శిక్ష అనుభవించాలి చట్టపరంగా. కానీ అమాయకమైన ప్రజలు కూడా వాళ్ళంతకు వాళ్ళైతే ఏం వెళ్ళలేరు కాబట్టి వాళ్ళ వెనుక కూడా ఏదో పెద్ద నాయకులు ఉంటారు. అమాయకమైన ప్రజల గురించి, బహుజన వర్గాల గురించి ఆలోచించి మరి వాళ్ళకు తగిన శిక్ష వేయడం కరెక్టే. బట్ కాకపోతే ఏంటంటే తెలియని వ్యక్తులను మరి ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను తీసుకుపోవడం అనేది కొంచెం ఇక్కడ బాధాకరమైన విషయం మిత్రులారా. తప్పు చేసినోడు ఏ పార్టీ అయినా సరే శిక్ష అనుభవించాలి. బట్ కాకపోతే ఈ స్పెషల్ గా ఈ బీఆర్ఎస్ఏ కేటీఆర్ నరేందర్ రెడ్డి చేపించిండు అని అనడం మాత్రం చాలా తప్పు. గ్రామస్తులు మనము గతంలో ఒక నెల రెండు నెలల కిందనే మనం చూసుకున్నాం ఆ గ్రామంలో ఎంత వ్యతిరేకత ఉందనేది. మరి వికారాబాద్ జిల్లా పోలీస్ శాఖ మొత్తం ఎక్కడనే ఉందంటే గ్రామ ప్రజలందరూ కూడా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు అతీతంగా మా భూములు మాకు కావాలని పోరాడిండ్రు కాబట్టి అక్కడ ఆ ప్రజలు మరి ఎదురు తిరిగారు. సో వాస్తవానికి మొన్న జరిగిన విషయంలో ప్రతిపక్ష పార్టీ కొంచెం పై చేయి ఉండొచ్చు. బట్ కానీ మొన్న జరిగిన సంఘటనలో మాత్రం బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అన్ని పార్టీలు కార్యకర్తలు మరి మా భూములు పోవద్దని వాళ్ళందరూ కూడా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. సో ఆ 2-3 ఎకరాలలోనే చేసుకొని బతికిన ఆదివాసి బిడ్డలకు, ఎస్టీ బిడ్డలకు మరి దయచేసి న్యాయం జరగాలి. యనమల ముఖ్యమంత్రి మీరు ఎప్పుడైతే మీరు చాలా మంది అంటుంటారు, రెడ్డి ఫీలింగ్ చాలా చూపిస్తున్నారు, మీ వర్గాలకే మీరు న్యాయం జరిగేటట్లు మీరు ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. కానీ మీరు ఒక ముఖ్యమంత్రి కాబట్టి ప్రతి ఒక్కరికి నువ్వు ముఖ్యమంత్రి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రకులాల్లో పేదలకు, రెడ్డిలకు అందరికి కూడా మీరు ముఖ్యమంత్రి. వీళ్ళకు కూడా న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం.